ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమో నమః. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని గనక అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అపమృత్యు దోషాల వల్ల పీడించబడుతున్న వాళ్ళు, లేదా మరణ భయంతో ఉన్నటువంటి వాళ్ళు, అష్టమాధిపతి సరిగా లేనటువంటి వాళ్ళు, జాతక చక్రంలో అష్టమాధిపతి సరిగా లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని గనక 108 సార్లు పౌర్ణమి రోజున, అలాగే అమావాస్య రోజున 108 సార్లు గనక జపమాల తీసుకొని గనక, జపమాల శుద్ధిగా ఉండాలి. ముఖ్యంగా ఏది పడితే అది 108 పూసలు ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ తీసుకొని చేయకూడదు. ఆ మంత్రం యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే ఆ వైబ్రేషన్స్, ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఆ మాలని టచ్ చేస్తుందో ఆ మాల నుంచి వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మళ్ళీ బ్రెయిన్ మీద పడి మంత్రం మీద ఫోకస్ అనేది కోల్పోతారు. చాలా జాగ్రత్త అనేది వహించాలి. ఇక్కడ రుద్రాక్ష మాల ఉండే విధంగా చూసుకోండి, లేదా కరుంగలి మాల ఉండే విధంగా చూసుకోండి. ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఆచరించండి. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారో శివుడు సాక్షాత్తు, ఆ శివతత్వమే మీ వెనకాలండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తే ఆ శివతత్వమే మీ వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్ని పంపిస్తారు. మంత్రం ఏంటి అంటే మృత్యుంజయ మహామంత్రం. ఈ మంత్రం అనేది యూట్యూబ్లో కూడా ఉంటుంది. యూట్యూబ్లో ఉన్నది యథావిధిగా మీరు గనక చాంటింగ్ చేయాలి అని అంటే కొన్ని లక్షల సార్లు చాంటింగ్ చేస్తేనే ఆ మంత్రం అనేది సిద్ధించబడుతుంది. అదే ఒక గురుముఖత గనక తీసుకోగలిగితే, ఎవరైనా ఈ మంత్రాన్ని బాగా ఉచ్చరించి సిద్ధి పొందినటువంటి వాళ్ళ దగ్గర గనక ఉపదేశం తీసుకోగలిగితే, వీళ్ళు చేసినంత రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఒక్కసారి ఉచ్చరించగానే వచ్చేస్తుంది. ఫస్ట్ మీ కింద రెడ్ కలర్ క్లాత్ ఉండాలి. రెడ్ కలర్ క్లాత్ ఉండాలి. మీరు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని కూర్చోవాలి. అలాగే మీకు దగ్గరలో స్వీట్ ఏదైనా ఉండాలి. అంటే చక్కెర కావచ్చు, స్వీట్ కావచ్చు, ఏదైనా దాన్ని స్వీకరించిన తరువాత మంత్రోపదేశానికి కూర్చోండి. అలాగే ముందర 2 క్యాండిల్స్ పెట్టుకోండి. అగ్ని సాక్షిగా ఈ మంత్రాన్ని నేను ఉపదేశం తీసుకుంటున్నాను అన్నటువంటి ఉద్దేశంతో తీసుకోండి. నేను ఏదైతే చెప్తానో దాన్ని ఉచ్చరించండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని ప్రతి అమావాస్యకి 108 సార్లు, అలాగే పౌర్ణమికి 108 సార్లు ఉచ్చరించండి. ఫస్ట్ ఏ రోజైతే ఉపదేశం తీసుకుంటున్నారో ఆ 24 గంటల్లో 1008 టైమ్స్ ప్రతి ఒక్క లెటర్ మీద మీరు ఫోకస్ పెట్టి ఉచ్చరించాలి. 1008 టైమ్స్ కంప్లీట్ చేసిన తరువాత ప్రతి అమావాస్యకి, అలాగే ప్రతి పౌర్ణమికి సూర్యుడు రాక ముందు చేయాలి. తరువాత రోజుల్లో అమావాస్యకి, పౌర్ణమికి చేసేటప్పుడు ఏం చేయాలంటే సూర్యుడు ఉదయించక ముందే మంత్రం అనేది చాంటింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఆ మంత్రం అనేది కూడా 108 సార్లు చాంటింగ్ చేయాలి. శుద్ధమైనటువంటి మాలని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇలా గనక చేస్తే మరణ భయం అనేది వెళ్ళిపోతుంది. మేము ఇదే మృత్యుంజయ మహామంత్రాన్ని ఒక అబ్బాయి ఎవరో పాపం హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఎవరో మాకు కాల్ చేసి అడిగినప్పుడు ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని పక్కన ప్లే చేస్తూ మీరు పైకి ఉచ్చరించడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు హాస్పిటల్ నుంచి కూడా ఆ పిల్లాడు ఆరోగ్యంగా బయటకు వచ్చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మా జూమ్ క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు తనే స్వయంగా చెప్పారు, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి మృత్యుంజయ మహామంత్రం వల్ల మా పిల్లాడు ఐసీయూలో ఉన్న పిల్లాడిని బయటికి తెచ్చుకోగలిగాము అని. ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే జస్ట్ ఇలా వినేసి ఇలా వదిలేస్తారో ఫలితాలు ఉండవు. ఆచరించిన ప్రతి ఒక్కరికి ఫలితాలు కనిపిస్తూనే వస్తాయి. అలాగే పిల్లలు విద్యలో బాగా రాణించడానికి, డబ్బుని ఆకర్షించడానికి, మనశ్శాంతి ఉండడానికి ఎన్నో రకాల మంత్రాలు అనేవి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ప్రతి మంత్రానికి చాలా చాలా పెద్ద విశిష్టత ఉంది. గురుముఖత గనక తీసుకోగలిగితే చాలా మంచి లైఫ్ అనేది మీ అందరికీ ఉంటుంది. కలుద్దాం, త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ.